హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభాస్ స్మార్ట్ కిచెన్. నేను మీ ప్రభా. ఈరోజు నేను మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇది అందరూ చేస్తూ ఉంటారు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ఇలా తయారు చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తురుము, అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా మంచిగా వేగిన తరువాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 30 సెకండ్స్ పాటు వేయించుకోవాలి. తరువాత దీనిలో ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్లు క్యూబ్స్లా కట్ చేసి దీనిలో వేసుకోవాలి. తరువాత 3 బెండకాయలను ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని వీటిని వేయించుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టి బెండకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఒక 3 మినిట్స్ ఇలా మూత పెట్టుకొని దీన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బెండకాయలు సాఫ్ట్ అవుతాయి. తరువాత దీనిలో ఒక పెద్ద టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న ధనియాలు 1/2 టేబుల్ స్పూన్, 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. బెండకాయలు టొమాటో సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. బెండకాయలు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మజ్జిగను యాడ్ చేయాలి. ఇవి చల్లారేలోపు బౌల్లో పెరుగు తీసుకొని ఇలా విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. తరువాత దీనిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అంతా బాగా కలుపుకోవాలి. మజ్జిగ చిక్కగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ మజ్జిగను చల్లారిన పోపులో వేసుకోవాలి. మజ్జిగ బాగా చిక్కగా ఉంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి. తరువాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని 1/2 అవర్ అలా వదిలేయండి. అంతే, మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్తో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దీనిలో మీకు నచ్చితే ఆనపకాయ ముక్కలు, క్యాప్సికమ్ కూడా పోపు రెడీ చేసినప్పుడు వేసుకోవచ్చు. కర్రీ ఏమీ లేనప్పుడు సింపుల్గా ఏదైనా రెసిపీ చేసుకోవాలి అనుకుంటే ఇలా మజ్జిగ చారు ట్రై చేసి చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కమెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వస్తుంది. మరెన్నో ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ప్రభాస్ స్మార్ట్ కిచెన్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.